Hi, hello, namaste. So I am Guruvelu, educational mentor, and this video is brought to you by It's My Masters Redefining Careers. ఈరోజు మనం మీట్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే మనతో తన మాస్టర్స్ ఎడ్యుకేషన్ జర్నీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి సాశ్రిత మనతో ఉన్నారు. హాయ్ ఆశ్రిత. Hello, sir. Good morning. గుడ్ మార్నింగ్ అమ్మ. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అమ్మ. My name is Ashrita Puleti. I have done my bachelor's in electronics and communication engineering, and my CGPA is 8.95. I am from diploma background with the same stream, electronics and communication engineering. So first of all, I congratulate you for getting a successful admission in one of the institution of Germany అమ్మ. Thank you, sir. సో ఫస్ట్ మీకు ఇట్స్ మై మాస్టర్స్ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు, దాని గురించి చెప్పరా? యాక్చువల్ గా ప్రీవియస్ గా నాకు యుఎస్ వీసా రిజెక్షన్ ఉండింది. సో సెకండ్ స్టెప్ నేను వేసేది చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. సో ఆల్రెడీ తెలుసున్న కన్సల్టెన్సీ అయితే బెటర్ అని చెప్పి నేను ఎంక్వైర్ చేసినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సేమ్ కన్సల్టెన్సీ త్రూ తన ప్రాసెస్ చేస్తుంది. సో షీ అడ్వైజ్ మీ టు జాయిన్ దిస్ కన్సల్టెన్సీ. తర్వాత నేను ఫస్ట్ టైం కాల్ మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ ద ఎంక్వైరీ అండ్ అన్ని డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే నేను ఈ కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నాను. ఇంకా నేను వేరే కన్సల్టెన్సీస్ ని కూడా అప్రోచ్ అయ్యాను. వన్ కంపేర్ టు ఆల్ ఆఫ్ దెమ్ నాకు ఇది రీజనబుల్ గా అనిపించింది అండ్ ఇండివిజువల్ గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇది బెస్ట్ అనిపించింది. సో ఐ చూస్ దిస్. థ్యాంక్ యూ ఫర్ నైస్ వర్డ్స్. అండ్ మీది యాక్చువల్గా మనము 8 months ఆఫ్ సుదీర్ఘమైన జర్నీ మంది ఇట్స్ మై మాస్టర్స్తో మనం కలిసి వర్క్ చేయడము. సో మీ ఎక్స్పీరియన్సెస్ని అండ్ అదర్ కన్సల్టెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు ఇట్స్ మై మాస్టర్స్ ఏ విధంగా మీకు అనిపించింది, దీని గురించి షేర్ చేసుకోరా? One of the consultancies for 10 colleges, they are charging more than 1 lakh. And they also told like individual monitoring అంత అనిపించలేదు నాకు, ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సిన్స్ నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో నాకు యుఎస్ రిజెక్షన్ ఉంది కాబట్టి నేను ఈసారి తీసుకునే స్టెప్ నేను చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. అండ్ నా ఫ్రెండ్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి స్టార్ట్ అయింది కాబట్టి సో నాకు తన ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సో వీళ్ళు ఇండివిజువల్ గా ప్రాసెస్ చేస్తారు, కాల్స్ ఉంటాయి, మీట్ ఉంటుంది, స్వాట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇండివిజువల్ గా ఈ సిటిఎస్ చేస్తారు అండ్ ప్రీ ప్లాన్ గా ముందే స్కెడ్యూల్స్ అన్ని ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పడంతో సో ఐ థాట్ ఇట్ విల్ బి ఏ బెటర్ ఆప్షన్ వన్ కంపేర్ టు దట్ ఆప్షన్. సో ఆల్రెడీ తన ప్రాసెస్ అయ్యి ఉంది కాబట్టి ఐ కెన్ గెట్ సమ్ ఫీడ్బ్యాక్ త్రూ హర్. అండ్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్న వాళ్ళకి అయితేనే బెటర్ రిజల్ట్స్ అవన్నీ ఏంటో తెలుస్తాయి కాబట్టి సో తన నాకు చెప్పిన దాన్ని బట్టి నేను ఇట్స్ మై మాస్టర్స్ ని చూస్ చేసుకున్నాను. ఓవరాల్ అదర్ కన్సల్టెన్సీస్ నేను ఒక 2-3 కన్సల్టెన్సీస్ ఎంక్వైర్ చేశాను. ఓకే, మనం మెంటరింగ్ కాల్ షెడ్యూల్ చేసి 1 hour వరకు డిస్కస్ చేస్తున్నాం. లైక్ స్వాట్ అనాలిసిస్ గురించి కానీ, మీకు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్డ్ కార్డ్ గురించి కానీ, అండ్ మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురించి కానీ అబౌట్ జర్మనీ. ఇది మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అయింది? ఇనీషియల్ డేస్ లో బేసిక్ గా రెజ్యూమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలని అది ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ కంట్రీ. ఒక కంట్రీకి ఒక సెట్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, ఇంకొక కంట్రీకి ఇంకొక సెట్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. సో నాకు కంప్లీట్ గా జర్మనీ గురించి అంత క్లియర్ గా తెలియదు. సో నాకు ఆ స్వాట్ అనాలిసిస్ తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తర్వాత తెలిసింది ఏంటంటే హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. అండ్ ఇండివిజువల్ గా యూనివర్సిటీస్ తో లింక్ ఉన్నప్పుడు మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లైక్ హౌ వీ నీడ్ టు రిప్రజెంట్ అవర్ సెల్ఫ్, లైక్ ఎస్ఓపీస్ కానీ రెజ్యూమ్స్ కానీ ఎంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తే మనకి ఎంత త్వరగా వాళ్ళు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది తెలిసింది. అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లో నాకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జర్మనీ. ఆఫ్టర్ స్టడీస్ తర్వాత నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటే నాకు త్వరగా జాబ్ ఎట్లా వస్తుంది, ఆర్ ఎల్స్ నేను లాంగ్వేజ్ మీద ఎంత ఫోకస్ చేస్తే నాకు అది తర్వాత ఇన్ ఫ్యూచర్ లో నాకు జర్మనీలో నేను రెసిడెన్స్ అవ్వాలి అన్న, పిఆర్ రావాలి అన్న ఎంత హెల్ప్ అవుతుంది అనేది చెప్పి నాకు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తర్వాత ఐ గెట్ టు నో అబౌట్ మోర్ ఇన్ క్లారిటీ అబౌట్ జర్మనీ. ఓకే, సో నాకు అది నా రెజ్యూమ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి, ఎస్ఓపీస్ రాయడానికి చాలా యూస్ఫుల్ అయింది. ఓకే. అండ్ మీకు మనం షెడ్యూల్ చేసుకొని మనం కోర్స్ షార్ట్ లిస్టింగ్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్స్ అవన్నీ వేసాము, డ్రాప్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా కొన్ని రిజెక్షన్స్ అయితే వచ్చాయి. సో అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? దట్ వాజ్ నాట్ ఈజీ. మేబీ వన్ షాట్ లో వచ్చేస్తే అది
ఇట్ విల్ బి ఈజీ కదా. సో అంత మ్మ్. ఈజీగా ఉన్నది కూడా మనం తీసుకోలేము. సో ఇట్ వాస్ టఫ్. డెఫినెట్లీ ఇట్ విల్ బి టఫ్ బికాస్ నేను ఆల్రెడీ ముందు రిజెక్షన్ ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ a lot of time is going on. నేను పాస్డ్ అవుట్ 2023 కాబట్టి I don't want to have a gap in between my masters and BTech, but things are not going on what I was planned. So that was tough initially, but later on నాకు తెలిసింది ఏంటంటే it will be like ప్రతి కాలేజ్ కి సేమ్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. ఒక పర్టికులర్ కోర్స్ నేను ఆప్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ కోర్స్ లో నేను స్ట్రాంగ్ గా లేకపోతే ఈవెన్ దో నాకు వాళ్ళు అడ్మిషన్ ఇచ్చినా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఇట్ ఈస్ లైక్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో దానికన్నా బెటర్ గా నాకు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న దాంట్లో నేను వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి సరిపడా ఉన్న దాంట్లో వస్తే సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నా స్ట్రెంగ్స్ మీద నేను వర్క్ చేసుకోవడం ఈజీ రాదర్ దాన్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆన్ మై వీక్నెస్. సరే మనకి అప్లికేషన్ మనం మేలో డ్రాప్ చేసి ఉంటే జూలై వరకు కూడా మనకి రిజల్ట్స్ ఏం రాలేదు. సో వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఉంటుంది జర్మన్ యూనివర్సిటీస్కి. సో వాళ్ళు బికాస్ ఫర్ వన్ అవును, అడ్మిషన్ సీట్కి డెఫినెట్లీ 70 సీట్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 2000-3000 అప్లికేషన్స్ వస్తాయి. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం తీసుకొని దాన్ని బాగా స్క్రూటినైజ్ చేసిన తర్వాతే రిజల్ట్ ఇస్తారు. సో కాబట్టి ఈ మధ్యలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్లీ జర్మనీ ఈస్ నాట్ లైక్ అదర్ కంట్రీస్ బట్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ దెమ్ బికాస్ మిగతా కంట్రీస్ కి వెళ్ళి లాక్స్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా I have seen my friends struggling without jobs over there in US and UK. But Germany is completely different, where we can afford those college fee, and definitely German degree is not that easy అని చెప్పి అంటారు. If I made it, then definitely నేను నాకు పాస్ మార్క్స్ వచ్చినా ఆ పాస్ మార్క్స్ వేరే కంట్రీస్ తో కంపేర్ చేసినప్పుడు దట్ ఈస్ 100 on 100. సో దట్స్ వాట్ ఐ థాట్. డెఫినెట్ గా మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంటేనే జర్మన్ యూనివర్సిటీస్ అనేవి మీకు అడ్మిషన్ అనేది గ్రాంట్ చేస్తాయి. సో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో డెఫినెట్ గా మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మీకు 3 అడ్మిట్స్ వచ్చాయి యాక్చువల్ గా. సో వన్ ఆఫ్ బెస్ట్ యూనివర్సిటీస్ లో వచ్చాయి అవి కూడా. సో అండ్ అమాంగ్ దెమ్ యూ చూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ డూయింగ్ యువర్ మాస్టర్స్. అండ్ మీరు డిప్లొమా స్టూడెంట్ కాబట్టి మీది స్పెషల్ కేస్ అని మేము ముందుగానే ఫస్ట్ లోనే చెప్పాము. సో మీకు క్రెడిట్స్ తక్కువ ఉంటాయి బీటెక్ వాళ్ళతో కంపేర్ చేస్తే 180 క్రెడిట్స్ ఉండవు. సో కాబట్టి ఈసీటీఎస్ కన్వర్షన్ చేసుకోవాలి. సో దాని ప్రకారం మనం ఈసీటీఎస్ కన్వర్ట్ చేసి మనం ప్రతి అప్లికేషన్కి మీ ఈసీటీఎస్ కన్వర్ట్ చేసిన గ్రేడ్స్ని వాటిని సబ్మిట్ చేయడం జరిగింది యూనివర్సిటీస్కి. సో అది మీకు ఏ విధంగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఎందుకంటే మేము 2-1 నుంచే ఉంటాం కాబట్టి ఎంటైర్ వన్ ఇయర్ మాకు లాట్ ఆఫ్ క్రెడిట్స్ మిస్ అవుతాయి. మేబీ మోర్ దాన్ 30 క్రెడిట్స్ అట్లా మిస్ అవుతాయి. సో అట్లా చూసుకున్నప్పుడు నేను ఈసీటీఎస్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ డ్రాబ్యాక్ ఫర్ మీ. ఎందుకంటే వన్ కంపేర్ టు అదర్ పీపుల్ నా పర్సంటేజ్ మంచిగా ఉన్నా సరే క్రెడిట్స్ కూడా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఇన్ని క్రెడిట్స్ ఉండాలి, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఇంత యావరేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఉండాలి అని చూస్తున్నారు కాబట్టి నాకు అది ఖచ్చితంగా డ్రాబ్యాక్ అయ్యి ఉండేది. సో నేను ఈసీటీఎస్ కన్వర్ట్ చేసుకోవడం వల్ల నా క్రెడిట్స్ ఇంక్రీజ్ అయినాయి. మా డిప్లొమా మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి నాకు ఓవరాల్ గా వచ్చినప్పుడు నా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నా రెజ్యూమ్ స్ట్రాంగ్ అయింది ఈసీటీఎస్ వల్ల. సో ఇట్ డెఫినెట్లీ హెల్ప్ మీ. ఈసీటీఎస్ చేసుకోకపోయింటే నాది మేబీ 120 క్రెడిట్స్ ఉండేవి. ఆ తర్వాత ఈసీటీఎస్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ బీటెక్ స్టూడెంట్ కన్నా నాకు మోర్ దాన్ 80 క్రెడిట్స్ వాళ్ళకన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇట్ డెఫినెట్లీ హెల్ప్ మీ. ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మీరు అన్నట్టు థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో మనం బెస్ట్ అని చూపించుకోవాలంటే వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ఈసీటీఎస్ లో నాకు క్రెడిట్స్ పెరగడం వల్ల ఇండివిజువల్ సబ్జెక్ట్ కి నాకు స్కోరింగ్ పెరిగింది. సో దాని వల్ల నాకు అప్లికేషన్స్ అవన్నీ కూడా ఈజీ అయింది. సో మనకి యాక్చువల్గా మీరు ఆఫీస్కి డైరెక్ట్గా ఎప్పుడు విజిట్ అవ్వలేదు. సో మనం ఫోన్ కాల్స్లోనే ఎక్కువ మాట్లాడుకున్నాము. ఎవరైనా క్లయింట్స్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ వీటి గురించి కానీ ఎక్కువ ఆలోచిస్తుంటారు. డెఫినెట్లీ నేను ఇప్పుడు వరకు ప్రాసెస్ చేసిన కన్సల్టెన్సీ కూడా నేను ఆన్లైన్ త్రూనే చేశాను. నేను ఐ నెవర్ విజిటెడ్ బట్ దట్ వాస్ పర్సనల్
రిఫరెన్స్. సో వాళ్ళు నన్ను కొంచెం పర్సనల్ గా మానిటర్ చేశారు. దిస్ ఈస్ నాట్ పర్సనల్ రిఫరెన్స్, బట్ స్టిల్ మీరు నాకు జూమ్ మీట్స్ అటెండ్ చేశారు, స్వాట్ అనాలిసిస్ చేశారు, ఆన్లైన్ గా నేను పెట్టే మెసేజెస్ కి యూ హ్యావ్ రెస్పాండెడ్ ఆన్ టైం. సో బేసిక్ గా ఏంటి అంటే ఎవ్రీ వన్ విల్ బి టెన్స్డ్ ఇలాంటి సిచ్యువేషన్ లో. అది జర్మనీ అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఆ టైంలో వాట్ వీ నీడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ టైం ఫ్రమ్ యూ. సో నాకు అది డెఫినెట్లీ వచ్చింది. యూ హ్యావ్ సపోర్టెడ్ దట్. ఇది కాకపోతే వీల్ వర్క్ ఆన్ ద అనదర్ అప్లికేషన్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చి స్వాట్ అనాలిసిస్ లాగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవన్నీ మీరు ఇన్ టైం కి నాకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు. సేమ్ విత్ ద షార్ట్ లిస్టింగ్. మీరు షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత ఐ థింక్ మీరు షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చిన దాంట్లో నుండే నాకు అడ్మిషన్స్ వచ్చాయి. యాక్చువల్ గా నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న దాంట్లో నుంచి కన్నా. సో డెఫినెట్లీ అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇన్ టైంలో రెస్పాన్స్ అనేది ఉంటేనే ఎవరికైనా లైక్ ఒక కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఇలాంటి టైంలో వన్ వీఆర్ ఫేసింగ్ రిజెక్షన్స్ అండ్ ఆల్. ఈ టైంలో డెఫినెట్లీ మీ నుంచి పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఉండడం వల్ల నాకు ఇట్ వాస్ లైక్ ఓకే, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. కాబట్టి ఐ నీడ్ టు గివ్ దెమ్ సమ్ టైం. కొన్ని రోజుల తర్వాత మీకు జాబ్ వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ బికాస్ నాకున్న schedule లో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు కొన్నిసార్లు నైట్ షిఫ్ట్స్ ఉండేవి. ఐ విల్ బి ఇన్ ఆఫీస్ వెన్ యూ ఆర్ కాలింగ్. అండ్ నేను కొన్నిసార్లు అటెండ్ అవ్వలేకపోయేదాన్ని, కొన్నిసార్లు నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయలేకపోయేదాన్ని. బట్ స్టిల్ మీరు నాకు 1 day or 2 days ఎక్స్టెండ్ చేసి నేను కంప్లీట్ గా ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రీచెక్ చేసి నాకు కన్ఫర్మేషన్ ఇచ్చి డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ మీరు మా మదర్ తో కూడా మాట్లాడారు. ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ పేరెంట్స్ అనే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటే ఆబ్వియస్లీ మేము కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాము. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ వన్ ఇట్ కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్. అండ్ పర్సనల్ గా మీరు అనలైజ్ చేసి నువ్వు ఈ వీక్నెసెస్ ఉన్నాయి, ఈ స్ట్రెంగ్స్ ఉన్నాయి, సో మీరు ఇట్లా రిప్రజెంట్ చేస్తే మీకు ఇంకా అప్లికేషన్ సో మీ పేరెంట్స్ కి ఖచ్చితంగా టెన్షన్ ఉంటది. ఏంటి అని అంటే ఇంకా ఎప్పుడో అప్లై డెఫినెట్లీ. చేసాము, ఇంకా అడ్మిషన్స్ రాలేదు, ఆల్రెడీ రిజెక్షన్ ఉంది కాబట్టి ఈసారి కూడా అదే ప్రాబ్లం అవుతుందేమో. సో కాబట్టి ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తుంది తను. సో కాబట్టి కొంచెం వరి అయితే ఉంటది. ఆ సపోర్ట్ అయితే ఇవ్వాలి పేరెంట్స్ కి. సో అది మేము టైమ్లీ హెల్ప్ చేశాను మేము అనుకుంటున్నాము. ఎస్ యూ డిడ్. సో అండ్ ఇప్పుడు ఎవరైనా మాస్టర్స్ కి జర్మనీ వెళ్ళాలనుకుంటే స్టూడెంట్స్ ఎవరైనా, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫాస్ట్ గా మనం మన సైడ్ నుంచి వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే లైక్ షార్ట్ లిస్టింగ్ కానీ ఏపీఎస్ అనేది మన చేతిలో లేదు కాబట్టి సమ్ టైమ్స్ కొంతమందికి 10 days లోనే వచ్చేయచ్చు, కొంతమందికి 3-4 months పడుతుంది. సో మన సైడ్ నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే రెజ్యూమ్ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండేటట్టు అండ్ ఏపీఎస్ ఎంత క్విక్ గా అప్లై చేసుకుంటే సో దట్ మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత అంత ఫాస్ట్ గా అడ్మిషన్స్ అప్లై చేసుకోవచ్చు. బికాస్ వాళ్ళకి ఒక సర్టెన్ అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాలి అని ఉంటుంది కాబట్టి మనం ఎంత క్విక్ గా అప్లై చేసుకుంటే ఫస్ట్ లో వాళ్ళు ఫస్ట్ మన అడ్మిషన్ ని స్క్రూటనైజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్మనీ. ఎప్పుడో మనం ఐ థింక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ డిసెంబర్. ఎస్. సో ఐ గాట్ అడ్మిషన్ ఇన్ జులై. సో ఈ 6 months ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత పేషెన్స్ గా ఉండి మనం దాన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటా ఎప్పటికప్పుడు నెక్స్ట్ అడ్మిషన్ ఏముంది, దానికి అన్ని రిక్వైర్మెంట్స్ సరిపోయేటట్టు ఉన్నాయా లేదా, వాళ్ళకి అంత పర్ఫెక్ట్ మెటీరియల్ మనం సప్లై చేస్తామా లేదా, క్రెడిట్స్ సరిపోతున్నాయా లేదా, ఇవన్నీ మన సైడ్ నుంచి మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటే సో డెఫినెట్లీ దే టేక్ ఎ లాట్ ఆఫ్ టైం బికాస్ చాలా అప్లికేషన్స్ వస్తాయి అండ్ దే నీడ్ దేర్ బెస్ట్. కాబట్టి వాళ్ళు చాలా స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఈ టైంలో మనం ఎంత పేషెన్స్ గా ఉండి అంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఐ థింక్. ఎస్, డెఫినెట్లీ. సో వెయిటింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, పేషెంట్గా ఉండాలి. ఆ టైంని మనం లైక్ జర్మన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ, లేదా మన సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోవడంలో కానీ ఇలాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. యాజ్ యు ఆర్ వర్కింగ్ మీ టైం అనేది అక్కడ ఎంగేజ్ అయిపోయారు మీరు, కాబట్టి ఈ వెయిటింగ్ అనేది మీకు ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. జర్మన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఐఎమ్
స్పెండింగ్ ఎవ్రీ డే 1 hour నేను జర్మన్ లాంగ్వేజ్ మీద స్పెండ్ చేస్తున్నాను. ఐఎమ్ లెర్నింగ్ దిస్ వొకాబులరీ అండ్ ట్రైంగ్ టు బిల్డ్ సెంటెన్సెస్ అండ్ ట్రైంగ్ టు రివైజ్ దెమ్ ఎవ్రీ డే యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. సో దట్ తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ లాంగ్వేజ్ జర్మనీలో. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ని ఎంత ఫాస్ట్ గా నేను క్విక్ గా లర్న్ చేసుకుని అట్లీస్ట్ నేను బేసిక్ సెంటెన్సెస్ ఆర్ వాళ్ళు మాట్లాడేది నేను అర్థం చేసుకోగలిగితే a lot of things will go smoothly. రైట్, డెఫినెట్గా. రైట్. అండ్ మీ జర్మన్ ప్రొఫెషన్సీ బట్టి మీకు పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా జర్మన్ లాంగ్వేజ్ Yes, ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ జర్మనీ యాక్చువల్గా. అండ్ పోస్ట్ అడ్మిషన్ సర్వీసెస్ గురించి మీరు ఇట్స్ మై మాస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్న గైడెన్స్ ఎలా అనిపించింది మీకు? So mostly one of my friends, like my colleague కూడా సేమ్ జర్మనీ అప్లై చేస్తున్నారు. హీస్ డూయింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. సో హిస్ టు ఆస్క్ ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అంటే దెన్ ఐ వాజ్ లైక్ నాకు అదంతా కన్సల్టెన్సీ వాళ్ళే చేశారు అని. సో ఐ ఫెల్ట్ లైక్ వర్కింగ్ నేను రెండు మేనేజ్ చేయలేకపోతాన్ని నేనే సెల్ఫ్ గా చేసుకుంటే. బట్ యూ హ్యావ్ హెల్ప్ మీ కాబట్టి నాకు అంత డిఫికల్టీస్ నాకేం తెలియలేదు క్రియేట్ చేయడం కానీ. ఆల్ ఐ డిడ్ వాజ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఫండ్స్ ఆన్ టైమ్. దట్ ఆ ముందు ప్రాసెస్ అంతా మీరు చేశారు కాబట్టి సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ మై స్కిల్స్ అండ్ గో ఫర్ ద వర్క్. ఇట్ వాజ్ లైక్ ఒక ధైర్యం ఉంటుంది కదా, లైక్ దే ఆర్ ప్రాసెసింగ్ కాబట్టి వీ కెన్ డూ అదర్ వర్క్స్ అని చెప్పి. సో డెఫినెట్లీ ఇండివిజువల్ గా అప్లై చేసుకున్నప్పుడు అది ఇట్స్ లాట్ ఆఫ్ బర్డెన్. మనకు ఒక గైడెన్స్ ఉండదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. వీ డోంట్ నో ద రూల్స్ వాట్ దే ఆర్. లైక్ ప్రీవియస్ గా చేస్తున్న వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళకి ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. ఎట్లా వెళ్తే వాళ్ళకి త్వరగా అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎంత క్విక్ గా వాళ్ళు రెస్పాన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అనేది మాకన్నా మీకు బెటర్ గా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్లీ గోయింగ్ టు ఏ కన్సల్టెన్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ చూసన్. సో మీరు ఆఫ్టర్ అడ్మిషన్ కూడా క్విక్ గా ఎక్స్పాట్రియో యాక్టివేట్ చేయడం కానీ అవన్నీ చాలా క్విక్ గా చేశారు కాబట్టి నేను ఇన్ టైం కి వీసాకి వెళ్ళాను. అండ్ విత్ ఇన్ 1 week నాకు వీసా స్టాంపింగ్ వచ్చేసింది. సో ఐ థింక్ 1 week లో వీసా స్టాంపింగ్ ఇట్ ఈస్ లైక్ సో చాలా ఫాస్ట్ గా వచ్చింది యాక్చువల్గా. సో ఓకే. మన క్లయింట్స్ కి మనం ఇప్పుడు దాకా కొంతమంది క్లయింట్స్ కి ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ కి వెళ్ళారు. వీసాస్ కూడా ఎవరైతే వీసా అపాయింట్మెంట్ కి వెళ్ళారో వాళ్ళకి కూడా తొందరగానే వచ్చేసాయి యాక్చువల్ గా. సో మీకు 1 week లో వచ్చింది, ఇంకొక క్లయింట్ కి 10 days లో వచ్చింది, ఇంకో క్లయింట్ కి 14 days లో వచ్చింది. సో చాలా ప్రాసెసింగ్ అనేది ఈసారి కన్సిడర్ చేసుకుంటే ప్రీవియస్ సెమిస్టర్స్ లో ఈ వింటర్ ఇంటేక్ కి ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట ప్రాసెస్ అనేది. అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకనంటే వీసా ఎప్పుడు వస్తుందో ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. సో జనరల్ గా అయితే 120 days వరకు ప్రాసెసింగ్ టైం ఉంటుంది. సో బట్ లక్కీలీ ఈ అడ్మిట్ లో చాలా మందికి తొందరగా రావడం అనేది ఇట్స్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీయర్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మీరు ఎవరైనా ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్ కి రికమెండ్ చేయాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఐ రికమెండ్ దెమ్. నేను ఆల్రెడీ మా కొలీగ్ కి ఒకరికి నేను కాంటాక్ట్ షేర్ చేశాను. షీ ఆస్క్డ్ విత్ మీ. సో దట్ మనకి a lot of బర్డెన్ అనేది తెలీదు. when we are going through consultancies, you know how to build a perfect resume for the applicant. So you have done all those things for me so that I can do my job peacefully. నాకు ఆ డిఫరెన్సెస్ అనేది తెలియలేదు. లైక్ ఈ ఎక్స్పాట్రియో కానీ ఇండివిజువల్ గా నేను అప్లై చేసుకుంటే డెఫినెట్లీ నాకు టైం పడుతుండేది. ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అవన్నీ ఫస్ట్ నేను తెలుసుకుని అవన్నీ చేయాలి. ఈవెన్ ఈసీటీఎస్ కన్వర్షన్ అయినా సరే నేను ఫస్ట్ ఎట్లా చేశారు, హౌ ఐ నీడ్ టు డూ, అది ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా ఎంటైర్ వాళ్ళు మళ్ళా క్రాస్ చెక్ చేస్తారు. కాబట్టి వీ నీడ్ టు బి లైక్ ఫుల్ ఆన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మాత్రమే మనం అప్లై చేయగలుగుతాము. సో అవన్నీ మీరు చేశారు కాబట్టి నాకు నా వర్క్ ఈజీ అయింది. సో డెఫినెట్లీ ఐ సజెస్ట్ దెమ్ టు ప్రాసెస్ విత్ యూ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశ్రిత. సో నెక్స్ట్ కొన్ని మంత్స్ లో మీ న్యూ జర్నీ స్టార్ట్ అవబోతుంది జర్మనీలో. సో బెస్ట్ విషెస్ ఫర్ ఎ బ్రైట్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్. అండ్ సో మీ లైఫ్ లో కూడా ఇంకా గ్రేట్ హైట్స్ ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.